నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్ గా బ్యాంక్ రికవరీ ఏజెంట్లు గాని, క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు గాని, ఏ రకమైన రికవరీ ఏజెంట్లు గాని మిమ్మల్ని వేధిస్తున్నారా? మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చట్టంలో చాలా సొల్యూషన్స్ మీకు ఉంటాయి. ఆ సొల్యూషన్స్ తెలియక చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఏంటి అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం గాని, ఇల్లు మార్చడం గాని, పారిపోవడం గాని, ఫోన్ నెంబర్లు మార్చడం గాని, ఈ ఊరు నుంచి ఒక ఊరికి స్థావరాలు మార్చుకోవడం గాని, ఈ ఉద్యోగం తీసి ఇంకో ఉద్యోగం పెట్టుకోవడం గాని, ఇక్కడ వ్యాపారాలు తీసి వేరే దగ్గర వ్యాపారాలు పెట్టుకోవడం గాని, ఇట్లా భయపడతా ఉంటారు. దానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంక్ రికవరీ ఏజెంట్లు, క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధించి ఇబ్బందులకు గురి చేసి ఫ్రెండ్స్ ని గానీ, ఫ్యామిలీస్ ని గానీ, రిఫరీస్ ని గానీ, రిలేటివ్స్ ని గానీ, కొలీగ్స్ ని గానీ, నైబర్స్ గానీ వాళ్ళ ముందర మీకు పరువు అవుతుందనే ఉద్దేశం ఉన్నప్పుడు మీరు వాళ్ళు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు డైరెక్ట్ లోయర్ కోర్టులో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయడమే కాకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేస్తే మీకు కొంత ఉపశమనం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ ఉపశమనాన్ని బేస్ చేసుకొని అందులో వచ్చే ఆర్డర్ ని బట్టి మీకు కొంచెం బ్రీతింగ్ టైం దొరుకుతుంది. ఆ బ్రీతింగ్ టైం తీసుకొని తర్వాత మీరు వాళ్ళకు మనం ఆన్సర్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేగాని వాళ్ళకు భయపడి మీరు ఇల్లు వదిలి పారిపోవడం, ఇంకా వేరే రకమైన పిచ్చి ఆలోచనలు చేసుకోవడం. చాలా మంది కొంతమంది భయపడి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది అని చెప్పేసి స్టూడెంట్స్ గానీ ఇంకా వేరే వేరే రకాలుగా సూసైడ్ చేసుకోవడానికి కూడా కొంతమంది వెనకాడట్లేదు. ఈ దాంట్లో ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా చట్టంలో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది. దాన్ని మీరు తీసుకొని చట్టంలో ఉన్న ప్రొసీజర్ ని తీసుకొని మీరు ఉపశమనం పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ రికవరీ ఏజెంట్లకు వాళ్ళకి వీళ్ళకి భయపడకుండా మీరు ఏం స్టెప్ వేయాలనేది మంచి న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలా, మీ ప్రొఫైల్ ని బట్టి రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మంచిదా, లోయర్ కోర్టులో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకుంటే మంచిదా, లేదు ఎట్లా మంచిదా అనే దాని గురించి కొంచెం అవగాహన తెలుసుకున్న తర్వాత మీరు ప్రొసీజర్ ఫాలో అయితే మంచిది. చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు, ఇది చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఇది చేసుకుంటే మంచిది అని చెప్పి. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్డ్ అంటే కొంత దీని మీద అవగాహన ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకొని మీరు ప్రొసీజర్ అయితే మీకు కూడా ఈజీగా ఉంటది, మీకు సొల్యూషన్ కూడా ఈజీగా దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.